హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ అంటే టేబుల్ టైప్ చేసిన తర్వాత ఆ టేబుల్కి స్టైల్ అలా అప్లై చేయాలి అనేది, అలాగే సెల్ స్టైల్స్ ఒక్కొక్క సెల్కి స్టైల్స్ ఎలా అప్లై చేయాలి అనేదే ఈ ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ టేబుల్, ఒక శాంపుల్ టేబుల్ అనేది టైప్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్ అవ్వచ్చు, స్టూడెంట్ టేబుల్ అవ్వచ్చు. శాంపుల్ టేబుల్ టైప్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద మనం ఆప్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ టేబుల్ టైప్ చేద్దాం. షీట్ని కొంచెం జూమ్ చేయండి, కంట్రోల్ పట్టుకుని స్క్రోల్ చేయండి. శాంపుల్ టేబుల్ టైప్ చేస్తున్నాను. ఈ విధంగా శాంపుల్ టేబుల్ టైప్ చేసిన తర్వాత టేబుల్ని సెలెక్ట్ చేయండి. స్టార్టింగ్ సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేయండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. టేబుల్ మొత్తానికి స్టైల్ అప్లై చేయాలి అంటే ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి వీటిల్లో ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఓకే, ఈ స్టైల్ నాకు నచ్చలా, మళ్ళీ వేరే స్టైల్ కావాలి. మళ్ళీ హోమ్ మెనూలోకి వెళ్ళి టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ వేరే స్టైల్ మీద క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ వేరే స్టైల్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా నీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్టైల్ అనేది ఈ టేబుల్కి అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్. నెక్స్ట్ వన్ ఏంటంటే సెల్ స్టైల్స్ అంటే ఒక్కొక్క సెల్కి ఇండివిజువల్గా కలర్స్ అనేది అప్లై చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్లో ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ అప్లై చేస్తుంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే మనం బ్యాక్కి వెళ్ళాలి, ప్లెయిన్ టేబుల్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ జెడ్ అని అంటే బ్యాక్ వచ్చేస్తాం, ప్లెయిన్ టేబుల్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కలర్ అప్లై చేస్తా బై యూజింగ్ సెల్ స్టైల్స్. ఫస్ట్ హెడ్డింగ్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెల్ స్టైల్స్లోకి వెళ్ళి ఏదో ఒక కలర్ అప్లై చేశా. అలాగే నంబర్స్ వరకు మాత్రమే సెలెక్ట్ చేశాను. సెల్ స్టైల్స్లోకి వెళ్ళి వేరే కలర్ అప్లై చేశా. అలాగే ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసి సెల్ స్టైల్స్ అప్లై చేశా. శాలరీ సెలెక్ట్ చేసి సెల్ స్టైల్స్ అప్లై చేశా. ఈ విధంగా మనం విడివిడిగా కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోకి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్కలాగా మనం ఈ సెల్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఈ విధంగా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి టేబుల్ మొత్తానికి కలర్ అప్లై చేయాలి అంటే ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్, ఒక్కొక్క సెల్కి అప్లై చేయాలి అంటే సెల్ స్టైల్స్. నా నెక్స్ట్ వీడియోలో కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.